ఎందుకంటే ఇండియా గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ కంపెనీ, ఇది లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న కంపెనీ. చాలా మంది భయపడుతుంటారు ఒక్కోసారి ఈ కంపెనీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ బిగ్ ప్రాఫిట్. మన లైఫ్ లాంగ్ ఇందులో మనం ఎర్న్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ అంటే ఒకరోజు వచ్చి వెళ్ళిపోయేది కాదు. ఈ మధ్యకాలంలో చాలా అప్లికేషన్స్ వస్తున్నాయి, కొన్ని రోజులు ఉంటాయి, కొన్ని రోజుల తర్వాత పారిపోతున్నాయి, అంటే దొరకట్లేదు. కానీ ఇది అలాగే కాదు. ఇది ఇండియా గవర్నమెంట్ నుంచి రిజిస్టర్డ్ కంపెనీ, ఇది ఇండియాది ఈ అప్లికేషన్ అనమాట. ఈ యూజ్ మీ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అనేది ఇండియా. ఇది 2017లో ఇది మన ప్లే స్టోర్ రావడం జరిగింది. ఇది ఈ ప్లే స్టోర్ లో వచ్చిన తర్వాత 2025 మే 11 తారీఖున ఇది మనకి ఫ్రీ లాంచ్ అవడం జరిగింది. ఇది అప్పటి నుంచి 3 months నుంచి ఇది మనం అందుబాటులో ఉంది. ఇది ఒక మేనేజ్మెంట్ టీం ఎవరంటే మిస్టర్ సిఓ రవి ప్రతాప్ సింగ్ సార్జీ. ఆయన చాలా సింపుల్ పర్సన్, చాలా మంచి వ్యక్తి. ఆయన ఈ అప్లికేషన్ తయారు చేయడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఆయనకు ఒక మంచి విజన్ ఉంది, ఒక మిషన్ తోని ఈ అప్లికేషన్ తయారు చేయడం జరిగింది. ఆయన దీనికోసం ఆయన మ్యారేజ్ కూడా చేసుకోలేదు, చాలా ఫ్రీ పర్సన్ ఆయన. అలాగే నెక్స్ట్ కుల్దీప్ సింగ్ సార్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ ఆయన. అలాగే సనాతన్ గడ్కల్ సార్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆయన. అలాగే మన మిస్టర్ సచిన్ సూర్యవంశీ సార్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ హెడ్, మంచి పవర్ఫుల్ లీడర్ ఆయన ఇండియన్ ఆర్మీ నుంచి ఎక్స్ ఆర్మీ ఆయన. వీళ్ళందరూ కూడా మేనేజ్మెంట్ టీము. అలాగే వాట్ ఈస్ ద యూజ్ మీ ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ నెట్వర్క్ అన్నమాట. నేను చెప్పాను కదా, యూజ్ మీ యొక్క పని ఏంటంటే మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు బేస్ అయ్యి ఇందులో మనకి ఒకటి వస్తుంది. అంటే ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇందులో ప్రతిదీ, ఇందులో మనం యూటిలిటీ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు, ఏదైనా సేవింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఒక అంటే మనం ఒక వేరే వాళ్ళతో మనం కనెక్ట్, ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికి కూడా ఇది ఒక మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అందుకంటే ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ అనేది మనకి కన్ఫర్మ్ గా కావాలి. ఎందుకంటే మనం ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ యూట్యూబ్ వాడుతున్నప్పుడు మనకి ఎవరు చెప్పలేదు అరే బాబు వచ్చి జాయిన్ అవ్వండి అని. ఆటోమేటిక్ గా పలానా వాళ్ళు వాడుతున్నారంటే మనం కూడా వచ్చి అందులో రిజిస్టర్ చేసుకొని మనం ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. కానీ ఇందులో ఒకసారి మన ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని ఇందులో ఒకసారి జాయిన్ అయినంటే మీకు అమౌంట్ కూడా ఎర్న్ అవుతుంటుంది ప్రతిసారి కూడా. మీకు ముందు చెప్తూ ఉంటాను. అలాగే ఈ అప్లికేషన్ ఒక విజన్ అండ్ మిషన్ మనం చూసినట్లయితే ఇందులో ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇందులో ఈ ప్రతి ఒక్కరు కూడా ఒకరినొకరు గ్యాదర్ చేసుకొని ఇది ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ అవడానికి అన్నమాట. ఇది ఆ విధంగా ఒక మంచి సోషల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఇందులో. అలాగే దీనిలో ఉన్న మిషన్ ఏంటంటే ఇందులో ఆధార్ కార్డు, పాన్ కార్డు తో లింక్ అయిపోయి ఉంటది. మనకి ఏదైనా సరే ఒకళ్ళు జాయిన్ అవ్వాలంటే ఫేక్ అకౌంట్ అది ఇందులోనే అవదు. అది ఒరిజినల్ గా మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇస్తే మీకు రిజిస్టర్డ్ అవుతుంది. అది కూడా కేవలం ఒక మనిషికి ఒకసారి అవుతుంది. వేరే కంపెనీస్ ఒక పేరు మీద 4-5 ఐడీలు తీసుకోవడానికి అవుతుంది. కానీ ఇందులో 1 person ఒక్కసారే ఐడి తీసుకోవడానికి అవుతుంది. ఇందులో దానికి ఉన్న విజన్ మిషన్ అది. అలాగే వాట్ ఈస్ యూజ్ మీ కాయిన్స్. యూజ్ మీ కాయిన్స్ అనేది ఒక ఈ సోషల్ మీడియాలో వచ్చే ఒక కాయిన్స్ మాట. ఈ కాయిన్స్ మనకి ఎలా వస్తాయి అంటే స్టార్టింగ్ చూడండి, మీరు మీరు లాగిన్ అయ్యారు అనుకోండి. లాగిన్ అయినంటే మీకు 1000 కాయిన్స్ రావడం జరుగుతుంది, యూజ్ మీ కాయిన్స్. ఈ కాయిన్స్ ఏంటంటే మనకి మన అప్లికేషన్ లో ఏదైనా పోస్ట్ చేసాం అనుకోండి, ఒక పోస్ట్ పెట్టినా లేదంటే ఎవరైనా కామెంట్ చేసినా, ఎవరైనా మనకి లైక్ చేసినా మనకి కాయిన్స్ అని రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ ఎలా యూజ్ అవుతాయి అని కూడా నేను ముందు చెప్తాను. అలాగే ఇందులో 2 ఉంటాయి, యూజ్ మీ కాయిన్స్ ఉంటుంది, అలాగే యూఎస్పీ అని 2 ఉంటాయి. దీనికి మధ్యలో ఉన్న డిఫరెంట్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. అలాగే ఇది ఎవరికైనా రిఫరల్ చేసాం అనుకోండి, మనకి రిఫరల్ చేస్తే మనకి 200 కాయిన్స్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ అనేది మనకి చాలా అవసరము, అది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఈ సిస్టమ్ ఏంటంటే ఈ కాయిన్స్ డిజిటల్ రివార్డ్ పాయింట్స్ మాట. ఈ డిజిటల్ రివార్డ్ పాయింట్ లో మనకి ఒక కాయిన్స్ మనం ఏదైనా పోస్ట్ పెట్టామనుకోండి, ఒక కాయిన్ మంచి డెడికేట్ అవుతుంటే కరెక్ట్ అవుతుంది. ఎవరైనా మనకి కామెంట్ చేసినా సరే మనకి ఏమవుతుంటే అది రావడం జరుగుతుంది, అంటే రిటర్న్ మనకి వస్తుంది అన్నమాట. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే యూజ్ మీ పాయింట్స్ కీ హైలైట్స్ ఏంటంటే నేను చెప్పాను కదా, ఒకసారి మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు కరెక్ట్ గా ఇచ్చి అది వెరిఫికేషన్ అయిన తర్వాత మనం రిజిస్టర్ చేసుకోగలే మనకి ఇన్స్టెంట్లీ రివార్డ్ ఏంటంటే మనకి 1000 కాయిన్స్ మన అకౌంట్ లో రావడం జరుగుతుంది.
ఈ 1000 కాయిన్స్. అలాగే ఎవరికైనా మనం జాయిన్ అయిన తర్వాత మన ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని ఎవరికైనా మనం షేర్ చేస్తాం అనుకోండి, మన రిఫర్డ్ మనకి 100 కాయిన్స్ మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇందులో దీంతో మనకి రీఛార్జ్ బిల్స్, పేమెంట్, షాపింగ్ దాన్ని బట్టి కూడా మన కాయిన్స్ మనకి ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా షాపింగ్ చేస్తాం అనుకోండి, ఏ వస్తువుని అప్పుడు ఆల్రెడీ మనకి కొన్ని షాపింగ్ పోర్టబుల్ ఉన్నాయి. ఇంకా రాను రోజుల్లో 200 అబోవ్ మనకి ఈ షాపింగ్ ఐటమ్స్ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి కూడా మనకి ఈ కాయిన్స్ అనేది ఎర్న్ ఎక్కువ చేసుకోవచ్చు. అలాగే రీఛార్జ్ చేసిన, ఫాస్ట్ ట్రాగ్ రీఛార్జ్ చేసిన, అలాగే కరెంట్ బిల్ మనం పే చేసిన, ఏదైనా సరే మనం ఇందులో పేమెంట్ చేసినా సరే మన కాయిన్స్ అనేది ఎర్న్ అవుతూ ఉంటాయి. అలాగే పోస్టింగ్ మధ్యాహ్నం పోస్ట్ చేసాం అనుకోండి, ఒక కాయిన్ మన దగ్గర నుంచి కట్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ కాయిన్స్ మనం రీడమ్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్ ఇది. అలాగే రీఛార్జ్ బిల్స్, పేమెంట్స్ అండ్ షాపింగ్, దీని కూడా బెనిఫిట్స్ మనకి తెలుసుకోవాలి. మనం ఏదైనా పేమెంట్ చేసాం అనుకోండి, కరెంట్ బిల్ కానీ, ఫాస్ట్ ట్రాగ్ కానీ, లేదంటే ఏదైనా ఏదైనా సరే మొబైల్ రీఛార్జ్ కానీ ఏదైనా సరే ఇందులో మనం రీఛార్జ్ చేసాం అనుకోండి, మనకి కాయిన్స్ రావడం జరుగుతుంది. ఈ కాయిన్స్ చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే అలాగే మనం ఏదైనా షాపింగ్ చేసాం అనుకోండి, ఇప్పుడు మన షాపింగ్ లో చాలా ఐటమ్స్ మనకు కనబడుతున్నాయి. ఆ ఐటమ్స్ మనం ఏదైనా షాపింగ్ చేసాం అనుకోండి, మనకి అందులో చాలా తక్కువ రేట్లో మనకు కనబడుతుంటాయి. అవన్నీ మనం చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాడ్ కార్ట్ లో పెట్టి అక్కడ మనం క్లిక్ చేసినట్లయితే అక్కడ మనకి కొన్ని కాయిన్స్ వస్తాయి. మనం కొనే వస్తువు బట్టి మన కాయిన్స్ అనేది ఎర్న్ అవుతూ ఉంటాయి. ఒక కాయిన్ విలువ ₹1. 1 యూజ్ మీ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రూపీస్ బరాబర్ అన్నమాట. అలాగే యూజ్ మీ ప్రైమ్ మెంబర్షిప్ మనం దానికి ఉన్న బెనిఫిట్స్ మనం చూసినట్లయితే ఇది గ్యారంటీ డిస్కౌంట్ అన్నమాట. అప్ టు 10% షాపింగ్. ఏ షాపింగ్ మనం ఏం చేసినా సరే మనకి 30% అనేది మన షాపింగ్ అనేది మనకి కాయిన్స్ అనేది ఎర్న్ అవుతూ ఉంటాయి. మనం ఒకసారి ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే అన్లాక్ ప్రొఫైల్ అవుతుంది, మన వ్యూ అవుతుంది. అలాగే బ్యాంక్ విత్డ్రా ఆప్షన్ కూడా ఉంది మనకి. విత్ ఇన్ సెకండ్ లో మనకి బ్యాంక్ విత్డ్రా ఆప్షన్ కూడా మనకు కనబడుతుంది అన్నమాట. అలాగే మెంబర్షిప్ తీసుకున్నట్లయితే దీనికి మెంబర్షిప్ కి కేవలం ₹799 అంటే ₹799 ఒకేసారి లైఫ్ టైమ్ లో వన్ టైం మనం పేమెంట్ చేయాలి, ఓన్లీ వన్ టైం. ఇది కూడా గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ కనుక అమౌంట్ అయితే మనకి ₹700 తీసుకుంటే అందులోనే మనకి జిఎస్టీ కూడా మనం పెట్టిన ₹799లోనే జిఎస్టీ కూడా 80% కట్టే, అంటే ₹121.88 మనకి కట్ అవుతుంది. దీంతో పాటు మనకి యూఎస్పీ అనేది 500 రావడం జరుగుతుంది. ఇందా చెప్పాను కదా, యూజ్ మీ కాయిన్స్, ఇక్కడ యూఎస్పీ అంటే యూజ్ మీ సెల్లింగ్ పాయింట్స్ అన్నమాట. యూజ్ మీ సెల్లింగ్ పాయింట్స్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. యూఎస్పీ అనేది అది కూడా మీకు చెప్తూ ఉంటాను. అలాగే టైప్స్ ఆఫ్ ఇన్కమ్, మనందరికీ కూడా ఏది కావాలంటే ఏదో విధంగా జాయిన్ అయిపోతాం, ఏదో విధంగా 10 మెంబర్స్ రిఫర్ చేస్తాం. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఇన్కమ్ కావాలి. రిఫరల్ ఇన్కమ్ ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ రిఫరల్ ఇన్కమ్ మనకి 1 నుంచి 20%, అంటే 1 నుంచి 20 లెవెల్స్ వరకు కూడా మనకి 70% మనకి ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇది అలాగే ఫస్ట్ మీరు ఎవరైనా రిఫరల్ లింక్ ఇచ్చారనుకోండి 40% మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది, అంటే ₹200 మనకి రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ రిఫరల్ తీసుకుంటే మనకి 5% కనుక ₹25. ఆ విధంగా మనకి 1% కాకుండా ఒక 10% చేసాం అనుకోండి మనకి ₹2000 రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ లెవెల్లో మనం 5% చొప్పున 25 మెంబర్స్ జాయిన్ చేస్తే 100 మెంబర్స్ జాయిన్ చేస్తే ₹2500 మనకు రావడం జరుగుతుంది. అలాగే 3వ లైన్ లో 4%, అలాగే 4th లైన్ లో 3%, 5th లైన్ లో 2%, అలాగే 6th లైన్ లో 1% నుంచి 20 అవర్స్ వరకు కూడా మనకి 1% ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకి మనీ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది. మనం ఒకవేళ అంటే మనం కేవలం మన డౌన్ లో రిఫరల్ ఇస్తాం ఒక 10 మెంబర్స్ ని. ఆ 10 మెంబర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు కూడా 10 చేయాలి కనుక 100 అవుతారు. 100కి ఇంకొక వాళ్ళు 10 చేయాలి కనుక 1000 అవుతారు అన్నమాట. ఈ 1000 వల్ల మనకి 2000 వస్తుంది. అలాగే కిందకి వెళ్ళే కొద్ది మనకి 1,50,000 వస్తుంది. అలాగే వెళ్ళే కొద్ది మనకి 1 lakh, అలాగే 15 lakhs, అలాగే 5 crores అలాగే మన రావడం జరుగుతుంది. ఇందులో ఇన్కమ్ ఈ రాయల్టీ ఇన్కమ్ ఏంటంటే ఇది డైలీ కూడా మనకి షేర్ అవుతుంది. ఎవరైతే ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని ఒక 10 మెంబర్స్ కి మనం రిఫర్ చేసినట్లయితే
మనకి డైలీ మనకి ఈ 5% మాట అంటే క్రియేటర్కి 1%, ఇన్ఫ్లుయెన్సర్కి 1%, మావిన్కి 1%, ఏసీకి 0.5%, స్టార్కి 0.5%, యూనికాన్కి 0.5%. ఆ విధంగా మనకి ఈ 7 ర్యాంక్స్ కూడా మనకి ప్రతిరోజు మనకి ర్యాంక్ బట్టి మనకి ఈ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే క్రియేటర్ అవుతారో అంటే క్రియేటర్ అంటే మనం డైరెక్ట్ గా 10 మెంబర్స్ మనం రిఫర్ చేసినట్లయితే అంటే మన కింద 10 మందిని జాయిన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే క్రియేటర్ ర్యాంక్ మనకి అచీవ్ అవుతాం. క్రియేటర్ ర్యాంక్ అయిన వెంటనే మనకి అమౌంట్ అనేది స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. అంటే అంతకుముందు కూడా మీరు రిఫరల్ చేస్తే 200 రూపీస్ వస్తుంది. ఒక్కరిని రిఫర్ చేసినా మీకు 200 వస్తుంది, ఇద్దరిని చేస్తే 400 వస్తుంది. ఆ విధంగా మనకి ఆ విధంగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే 10 మెంబర్స్ జాయిన్ చేయగలిగిన క్రియేటర్ అవుతారు అనమాట. ఆ క్రియేటర్ అవ్వాలంటే కన్ఫర్మ్ గా మనకి ఏంటంటే 1000 యూఎస్పీ అనేది సెల్ఫ్ లెవెల్లో నెంబర్ 1 ఉండాలన్నమాట. అంటే ఒక్కరిని జాయిన్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు 500 యూఎస్పీ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ రివార్డ్ ఇన్కమ్. ఎవరైతే మీ ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తారో వారికి మన అప్లికేషన్ నుంచి 10,000 రివార్డ్ రావడం జరుగుతుంది అన్నమాట. దాని టార్గెట్ ఏంటంటే 5,000 యూఎస్పీ మనకి. ఈ 5,000 యూఎస్పీ అనేది ఎలా వస్తుందంటే ఒక పర్సన్ మనం రిఫర్ ఇచ్చాం అనుకోండి, ఆ రిఫర్ ఇవ్వడం వల్ల మనకి ఒక $500 అనేది 500 యూఎస్పీ అనేది రావడం జరుగుతుంది. అలాగే 10 మెంబర్స్ చేయడం వల్ల మనకి 5,000 యూఎస్పీ అనేది రాదు. ఇది ఒక టార్గెట్ అన్నమాట. ఈ టార్గెట్ మనం కన్ఫర్మ్ గా టార్గెట్ చేస్తేనే మనకి రివార్డ్ కి మనం ఎలిజిబిలిటీ అవుతాం. ఈ రివార్డ్ అనేది కనుక ఆ విధంగా ఇన్ఫ్లుయెన్సర్ కి అది కూడా మనకి మంత్లీ 2%, మంత్లీకి మనకి 2% ఎవ్రీ మంత్. ఇప్పుడు మాకు 5వ తారీఖున నాకు 6,000 వచ్చింది అనమాట. అలాగే ఎవ్రీ మంత్ 6,000. ఇప్పుడు మనకి జూలై నెలలో మనకి 50 lakhs మనకి కంపెనీ టర్న్ ఓవర్ ఉంది. ఇప్పుడు రాను రోజుల్లోని 1 కోటి 2 కోట్లు మనకు వచ్చింది అనుకోండి ఈ ఆగస్ట్ నెలలో. ఈ 2% అందులోంచి మనకు 2%. ఇప్పుడు నాకు వచ్చిన 6,000 రేపు పొద్దున 60,000 అవ్వచ్చు నెక్స్ట్ మంత్ కి. ఇందులో మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు, అంత హెవీగా వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యి 3 months కూడా అవ్వలేదు. ఎందుకంటే మనకి మే 11వ తారీఖున రావడం జరిగింది కనుక అప్పుడు మనకి ఏమంటారు ఇప్పుడు సెప్టెంబర్ 11వ తారీఖు మనకి కంప్లీట్ గా మనకి 3-4 months అవుతుంది కనుక మనకి వచ్చి రాను రోజుల్లో మనకి పర్సంటేజ్ రివార్డ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. అలాగే ఇన్ఫ్లుయెన్సర్ కూడా మనకి 40,000 అంటే 40,000 ల్యాప్టాప్ లేదంటే 40,000 మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే ఇందులో కూడా 2%. అలాగే మావేన్కి అయితే మనం 1,25,000 యూఎస్పీ మనం గ్యాదర్ చేయాలంటే అంతమంది మనం జాయిన్ చేయలేదు. డైరెక్ట్ గా జాయిన్ చేయడం వల్ల మనకి ఏంటంటే 2% అంటే 2 లక్షల బైక్ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏసీ ర్యాంక్ అందులో మనకి 10 lakhs కారు, అందులో కూడా 6,25,000 వేసి మనకి చాలా అవసరం. అలాగే స్టార్ అలాగే లగ్జరీ కారు 1 lakh ఒక లగ్జరీ కారు మనకి 1 crore ఒక లగ్జరీ కారు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఏంటంటే మనకి ఏఎస్సీ నుంచి 1%, అలాగే స్టార్ నుంచి 1%, యూనికా నుంచి 1%, ఇంకా రాను రోజుల్లో కూడా నెక్స్ట్ వచ్చి ర్యాంక్ కూడా 1%. ఆ విధంగా మనకి ఎవ్రీ మంత్ 5th అంటే ప్రతి నెల 5వ తారీఖున మనకి శాలరీ రూపంగా మనకి ఈ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. నేను జూలై 8th జాయిన్ అయ్యాను. నేను ఎల్లుండికి నాకు అంటే నెక్స్ట్ 8th కి మనకు 1 month అవుతుంది నాకు. కానీ నాకు ఈ నిన్న 5th కదా, నిన్న ఆగస్ట్ 5th నాకు 6,000 రావడం జరిగింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఓన్లీ రివార్డెడ్. ఇంకా డైలీ వచ్చే ఇన్కమ్ అయితే మనకి డైలీ వచ్చే ఇన్కమ్ 500 నుంచి 2,000-3,000 5,000 వస్తుంది. ఈరోజు మన మిస్టర్ సచిన్ సులభకి పర్ డే మనకి ఇన్కమ్ చూసినట్లయితే ఆయనకి 8,000 నుంచి 12,000 రావడం జరుగుతుంది. ఆ విధంగా నెక్స్ట్ రీపర్చేసింగ్ లెవెల్ ఇన్కమ్. ఇది ఎలా ఉంటుందంటే మనం మన డౌన్లోడ్ కానీ లేదంటే మన సెల్ఫ్ కానీ ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నా లేదంటే ఏదైనా రీఛార్జ్ చేసిన, మొబైల్ రీఛార్జ్ చేసిన, ఫాస్టాగ్ రీఛార్జ్ చేసిన, లేదంటే కరెంట్ బిల్ మనం పే చేసిన, గ్యాస్ బిల్ పే చేసిన, ఏది మనం రీపర్చేస్ అంటే మనం ఏదైనా షాపింగ్ చేసిన మనకి సేమ్ ఇప్పుడు మనకి ఇందులో కూడా మనకి పర్సెంటేజ్ మాట. అలాగే ఫస్ట్ లెవెల్ ఎవరైనా మనం చేస్తారు అనుకోండి, ఫస్ట్ లెవెల్ చేస్తే మనకి 40% మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందులో కూడా మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. ఈ డిస్ట్రిబ్యూట్ చేసి మనకి ఇందులో కూడా అంటే 70% మనకి ఫస్ట్ లెవెల్ నుంచి 20 levels వరకు కూడా మనకి ఈ రీపర్చేసింగ్ లెవెల్ ఇన్కమ్ కూడా మనకి స్టార్ట్ అవుతుంది.
ఎవరైతే నేను చెప్తున్నా మళ్ళీ వినండి, ఎవరైతే యూజ్ మీలో ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని, అది మీకు ముందు స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ లో వస్తుంది, ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఒక 10 మెంబర్స్ రిఫర్ చేస్తారో మీకు 5-6 ఇన్కమ్స్ అనేది మీకు యాడ్ అవుతుంటాయి. అలాగే అని చెప్పి మీకు ప్రతిరోజు కూడా 500 నుంచి 1000, 2000, 3000 ప్రతిరోజు, ఇది ప్రతి నెల వచ్చే జీతం కాకుండా ఇది కూడా ప్రతిరోజు మీకు వస్తుంది. ఎందుకంటే మేము డైలీ తీసుకుంటున్నాం కనుక నేను చెప్తున్నా. అలాగే టీమ్ రాయల్టీ, ఈ టీమ్ రాయల్టీ అనేది కూడా ఎవరైతే క్రియేటర్ అవుతారో, అంటే క్రియేటర్ ర్యాంక్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్, మావెన్, యాజ్, స్టార్, యూనికాన్. క్రియేటర్ అనేది పెద్ద విచిత్రం కాదండి. మీ డౌన్ లో 10 మెంబర్స్ ని డైరెక్ట్ గా జాయిన్ చేసుకోవడం వల్ల, అంటే మీ రిఫరల్ ద్వారా ఒక 10 మెంబర్స్ మీరు రిఫరల్ ఇచ్చినట్టయితే మీరు క్రియేటర్ అవుతారు. క్రియేటర్ అయిన అంటే మీకు డైలీ మీకు 2% చొప్పున, అదే 2% క్రియేటర్ 2%, ఇన్ఫ్లుయెన్సర్ 2%, మాకి 2%, ఏఎస్సీకి 1%, ఆ విధంగా 10%, అంటే ఈ డైలీ మాట ఆ విధంగా మనకి క్రియేటర్ ఆ విధంగా మనకి అమౌంట్ రావడం జరుగుతుంది టీమ్ రాయల్టీ. అలాగే గ్రోత్ ఫండ్ ఇన్కమ్, ఈ గ్రోత్ ఫండ్ ఇన్కమ్ కి ఒక ఏంటంటే, ఒక క్రియేటర్ ర్యాంక్ ఉందనుకోండి, క్రియేటర్ ర్యాంక్ నుంచి యూనికాన్ ర్యాంక్ వరకు కూడా దీనికి ఒక టార్గెట్ ఉంటుంది. ఆ మంత్లీ టార్గెట్ మనం దాన్ని చెయ్యాలి. ఆ మంత్ ఇప్పుడు చూడండి, క్రియేటర్ కి ఒకసారి అంటే ప్రతి నెల కూడా క్రియేటర్ అయినా, ఇన్ఫ్లుయెన్సర్ అయినా, మావిన్ అయినా, ఏఎస్ అయినా, స్టార్ అయినా, యూనికాన్ అయినా ఎవరికైనా సరే ప్రతి నెల సెల్ఫ్ అంటే మనం ఓన్ గా ఎవరైనా కొత్తగా జాయిన్ చేసుకొని 2500 ఇందులో మనం చేసుకోవచ్చు. యూఎస్పి చెప్పాను కదా, యూఎస్పి యూఎస్పి కాయిన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అది నేను మీకు ముందు స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా ఎవరైతే గ్రోత్ ఫండ్ కావాలనుకుంటున్నారో ప్రతి నెల అంటే నెల అంతలో మనం 2500 యూఎస్పి అనేది మనం టార్గెట్ చేసుకోవాలి. నేను చెప్పిన 1% మీకు జాయిన్ చేస్తే 500 యూఎస్పి అనేది మనం రావడం జరుగుతుంది. ఆ విధంగా ఒక 5 మెంబర్స్ ని మనం ఎవ్రీ మంత్ 5 మెంబర్స్ మనం టార్గెట్ చేసుకుంటే ఈజీగా మీకు గ్రోత్ ఫండ్ అనేది ఇన్కమ్ వస్తుంది. నాకు ఈ గ్రోత్ ఫండ్ అనేది ఈ నెల నాకు 2.2400 వచ్చిందండి. ఆ విధంగా ప్రతి నెల అన్నిటి యాడ్ గ్రోత్ ఫండ్ చాలా ఎక్కువ వస్తుంది. అలాగే అంత చెప్పాం కదా, టీమ్ రాయల్టీ వస్తుంది, అలాగే రీపర్చేసింగ్ ఇన్కమ్ లెవెల్ స్టార్ట్ అవుతాయి, అన్ని రివార్డ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత రాయల్టీ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది, అలాగే రిఫరల్ ఇన్కమ్. ఇవన్నీ కూడా మనం చేసుకునే విధానం బట్టి మనకి ఇవన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఒక రోజుకి మనం అట్లీస్ట్ ఎలా కాదన్నా సరే అట్లీస్ట్ 500 నుంచి ఒక 3000, 4000 వరకు మనం 8000, 12000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. అలాగే యూజ్ మీ ప్రౌడ్ ఫండ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మంత్లీ వస్తుంది. ఎవ్రీ మంత్ మనకి ఇది మనకి వస్తుంది. దీనికి ఏంటంటే టార్గెట్ ఏం చేయాలంటే 5000 యూఎస్పి సెల్ఫ్ లెవెల్లో ఉండాలన్నమాట. అంటే మీరు అట్లీస్ట్ ఇందాక అయితే మీరు 5 జాయిన్ చేస్తే మీకు అది వచ్చింది. ఇందులో యూజ్ మీ ఫ్రాడ్ ఫండ్ ఏంటంటే 5000 యూఎస్పి అనేది మనం సెల్ఫ్ లేదంటే లెవెల్లో మన లెవెల్లో అంటే మన కింద 20 లెవెల్స్ ఉన్నాయి కదా, అంటే 20 లెవెల్ కంటే లెవెల్ ఫస్ట్ లో మన డౌన్ లో ఎవరైనా సరే ఒక 10 మెంబర్స్ జాయిన్ చేసుకుంటే మీకు $5000 యూఎస్పి అనేది రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు ప్రతి నెల 5% మీకు ర్యాంక్ కి మీకు ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూజ్ మీ సోషల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే మనకి డైలీ వచ్చే బట్టి మనకి ఇది సోషల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ ఉంది కదా, సోషల్ మీడియా అప్లికేషన్ మనకి యూజ్ మీ అనేది, అందులో మనం డైలీ ఒక పోస్ట్ పెట్టాం అనుకోండి, ఒక ఫోటో కానీ ఏదైనా అప్లోడ్ చేసాం అనుకోండి, మంచి ఫొటోస్ అంటే మంచి సీనరీ ఉంది కానీ లేదంటే మంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట జరుగుతుంది. అలాగే ఈచ్ ప్రొడక్ట్ యాజ్ ఫిక్స్డ్. మనం ఒకవేళ యూజ్ మీ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే మనం ఒక ప్రైమరీ మెంబర్షిప్ తీసుకొని 500 యూఎస్పి రావడం జరుగుతుంది. టోటల్ యూఎస్పి ద్వారా మనకి డైలీ టర్న్ ఓవర్ లో మనకి 5% సోషల్ మీడియా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్, ఈ విధంగా మనకి. అలాగే ఇప్పుడు క్రియేటర్ ర్యాంక్ రాకముందు మనం సోషల్ మీడియా ఇన్కమ్ కూడా మనం సంపాదించుకోవచ్చు. ఒక్కొక్కరు స్టూడెంట్స్ కూడా మనకి చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫొటోస్ అందులో షేర్ చేయడం వల్ల ఒక్కొక్కరు 2000, 3000, 4000 కూడా డైలీ ఎర్న్ చేస్తున్నారు. నేను మీటింగ్ లో చూపించినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఓన్లీ మనం పెట్టే పోస్ట్ పెట్టి మనకి కదా మనకున్న సోషల్ మీడియా అన్ని కూడా మిస్ అయిపోతాయి. అసలు ఫోన్ పే కానీ ఏమంటారు సోషల్ మీడియా ఉన్నాయి కదా, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్, ఇవన్నీ కూడా టైం వేస్ట్ చేసిన ప్రొఫైల్ రిటర్న్ రాదు. కానీ యూజ్ మీ అనే సోషల్ దాంట్లోకి వచ్చి మీరు ఒక మంచి పోస్ట్
మంచి కొట్టేస్తున్న పోస్ట్స్ మనం పెట్టినట్లయితే దానికి లైక్ కామెంట్స్ వస్తాయి కనుక దాన్ని బట్టి మనకు వచ్చే ఇన్కమ్ వేలలో ఉంటుంది. నేను చెప్పిన ప్రతిరోజు 3000 4000 ఓన్లీ సోషల్ ఇన్కమ్ అయితే ఇంకా మంత్లీ ఎంతో చూడండి ఒకసారి. మంత్లీ దీని కాకుండా ఇంకా చాలా ఇన్కమ్ స్టార్ట్ అవుతున్నాయి దీంతో పాటు. అలాగే క్రియేటర్ ర్యాంక్. ఈ క్రియేటర్ ర్యాంక్ అనేది పెద్ద ఏమంటారు కొండలు తవ్వవసరం లేదండి, చాలా సింపుల్. మీరు ఒక 799 రూపీస్ పెట్టి 799 రూపాయలు పెట్టి మీరు ప్రైమరీ మెంబర్షిప్ తీసుకుని మీ లింక్ ద్వారా, మీ రిఫరల్ లింక్ ద్వారా ఒక 10 మెంబర్స్ మీరు రిఫర్ చేసినట్లయితే మీరు క్రియేటర్ ర్యాంక్ అవుతారు. క్రియేటర్ ర్యాంక్ అయినంటనే మీకు చెప్పాను కదా, ఒక 6 ఇన్కమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. మీకు 10,000 మొబైల్ రివార్డ్ ఇస్తారు. అంటే మొబైల్ కాదు, దానికి తగ్గట్టు మొబైల్ తగ్గట్టుగా మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 5th ప్రతి నెల 5వ తారీఖున మీకు ఈ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 1% డైలీ సిటిఓ రాయల్టీ మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2% డైలీ టీమ్ రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది. 1% లైఫ్ స్టైల్ గ్రోత్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రోత్ ఫండ్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఒక్కసారి మనం 10 మెంబర్స్ జాయిన్ చేస్తే అట్లీస్ట్ 6 ఇన్కమ్స్ అనేది మనకి స్టార్ట్ అవుతాయి. ప్రతి రోజు ఇన్కమ్స్ వస్తాయి. ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ అనేది ఇందులో కూడా మనకి 25,000 యుఎస్పి, అంటే మీ డౌన్ లో ఒక 5 క్రియేటర్ కి ఈక్వల్ మాట. మీరు డైరెక్ట్ గా లేదంటే ఇండైరెక్ట్ గా మీరు మీ సెకండ్ లెవెల్ పట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ అయినట్లయితే మీకు 40,000 మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో 1% డైలీ సిటిఓ రాయల్టీ వస్తుంది. అలాగే 2% మనకి డైలీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అలాగే 1% ఫ్యామిలీ గ్రోత్ ఇన్కమ్ వస్తుంది. 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఇన్ఫ్లుయెన్సర్ ర్యాంక్ నుంచి మనం అమౌంట్ తీసుకోవచ్చు. అలాగే మార్గన్ ర్యాంకు, ఇందులో కూడా మనకి 1,25,000 యూఎస్పి ఈక్వల్ 5 ఇన్ఫ్లుయెన్సర్. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న ర్యాంకులు ఉన్న వాళ్ళు అలాంటి మన డౌన్ లో ఒక 5 మెంబర్స్ మనం రిఫర్ చేసినట్లయితే మనకి 2 lakhs రివార్డ్ బైక్ రావడం. అంటే ఇది ఒక ఐకాన్ మీకు చూపిస్తున్నా కానీ మీకు అమౌంట్ ఇస్తాడండి, మీకు అమౌంటే ఇస్తారు ఆయన. ప్రతి నెల మీకు 5వ తారీఖున మీకు ఈ రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే దాంతో పాటు మీకు డైలీ వచ్చి ఇన్కమ్ చెప్తున్నాను ప్రతిదీ కూడా 1% డైలీ సిటిఓ రాయల్టీ వస్తుంది, 2% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది, 1% స్టడీ గ్రోత్ ఫండ్ వస్తుంది. అలాగే 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మీకు డైలీ వస్తుంది ఇది. అలాగే ఏఎస్సి ర్యాంక్, ఇందులో కూడా 6,25,000 యూఎస్పి ఈక్వల్ 5 మార్గన్. ఇందులో కూడా మనకి 10 lakhs కార్ రివార్డ్ ఉంటుంది అనమాట. అంటే 10 lakhs కార్ రివార్డ్ అంటే మీకు 10 lakhs మీకు ఎవ్రీ మంత్ 1% చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది కంపెనీ గ్రోత్ బట్టి. ఒక రోజు మనకి ఇప్పుడు ఈ నెల నాకు 6,000 వచ్చిందండి. ఈ నెల నాకు 5th అంటే నిన్న మార్నింగే ఎర్లీ మార్నింగ్ 12:30 ప్రతిరోజు కూడా మీకు ఏదైనా మీకు మార్నింగ్ 12:30 అంటే 12:30 మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ చూడగల నిన్న 6,000 అబోవ్ మనకి వచ్చింది, అది రివార్డ్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఇందులో కూడా సేమ్ అదే 10 lakhs మనకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే స్టార్ ర్యాంక్, ఇందులో కూడా మనకి 31 lakhs 25,000 యూఎస్పి ఈక్వల్ 5 ఏఎస్సి. ఇందులో కూడా 1 crore లగ్జరీ కార్ మనకి రావడం జరుగుతుంది. ఇందులో కూడా 0.5 డైలీ సిటిఓ రాయల్టీ వస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది, 0.5 సేవింగ్ గ్రోత్ ఫండ్ వస్తుంది. అలాగే 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ ర్యాంకులు. అంటే ప్రతి ర్యాంకులో కూడా ప్రతిది కూడా మీకు పర్సెంట్ చొప్పున కంపెనీకి వచ్చే గ్రోత్ బట్టి మీకు పర్సెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో కూడా మనకి యూనికాన్ ర్యాంక్, ఇది కూడా మనకి 2.5 crores ఒక విల్లా అంటే లగ్జరీ హౌస్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 0.5 డైలీ సిటిఓ రాయల్టీ వస్తుంది, 1% డైలీ టీమ్ రాయల్టీ వస్తుంది. అలాగే 0.5 పెన్షన్ గ్రోత్ ఫండ్ వస్తుంది. అలాగే 5% యూజ్ మీ సోషల్ ఇన్కమ్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా అలాగే మర్చెంట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఇది ప్రెసెంట్ అయితే మనకి అందుబాటులో. అంటే ఉదాహరణ మీకు చెప్తాను ఏ విధంగా. ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, ఒక 100 రూపీస్ మనం ఏదైనా వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువు కొని వెంటనే మనకి ఏమవుతుందంటే వాడు 100 రూపీస్ తీసుకుంటాడు. కానీ ఇందులో ఏంటంటే మనం ఏదైనా మనం షాపింగ్ చేసాం అనుకోండి, మన యూజ్ మీ దాంట్లో మనకి 100 రూపీస్ ఒక 95 రూపీస్ తీసుకొని 1 యూజ్ మీ కాయిన్
అంటే ఈక్వల్ నెక్స్ట్ డిస్ట్రిబ్యూట్ ఏం చేస్తారంటే ఆయన ఏదైనా వస్తువు అనుకోండి వస్తున్నారు దానికి ₹5 మనకి డిస్కౌంట్ ఆ డిస్కౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే యూజర్ అంటే మీరు ఎవరైనా సరే కొంటే అందులోంచి 2% రివార్డ్ గా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది 20 లెవెల్స్ వరకు అన్నమాట. చాలా అండి ఇందులోని అంటే 15 ఇన్కమ్స్ ఇందులో రావడం జరుగుతుంది. అలాగే మనకి ₹10 కోసం చెప్తున్నా, అక్కడ అందులో ₹1000 తీసుకుంటే వస్తుంది, ఓన్లీ ₹10 డిస్ట్రిబ్యూట్ కమిషన్ డిస్ట్రిబ్యూట్ అనేది ఈ విధంగా చేస్తారన్నమాట. ఓకేనా? అలాగే యూజ్ మీ కంపెనీకి వెళ్తుంది ప్రాపర్టీ. అలాగే కోర్ లీడర్స్ మాట బెనిఫిట్స్, ఇది పార్ట్నర్షిప్ 10% ఉంటుంది కంపెనీకి షేరింగ్ లో నుంచి. అలాగే ఇందులో కూడా జూమ్, అందులో మనం ప్రతిరోజు ఇందులోకి వెళ్ళాలంటే జూమ్ కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి అంటే మార్నింగ్ ఈవినింగ్ కూడా జూమ్ కనెక్ట్ అయి ఉండాలి. అందులో మనం హోస్ట్ చేయాలి, అంటే మనం ప్లాన్ ప్రజెంట్ చేసేవాళ్ళగా ఉండాలి. అందులో ఆ విధంగా మనం చేసినట్లయితే కోర్ కమిటీ లీడర్ గా మనం అందులో మనం యాడ్ చేస్తూ ఉంటాం. దాంట్లో కూడా మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ, అంటే 10% కంపెనీ మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే యూజ్ మీకు పాలసీ మనం చూసినట్లయితే నేను మొదట చెప్పాను, ఇందులో పాలసీ అంటే మన అకౌంట్ తో వేరే జాయిన్ అవడానికి అవకాశం లేదు. మీ పాన్ కార్డు ఆధార్ కార్డు తోనే మీరు ఒక్కలే జాయిన్ అవ్వగలరు. మీరు ఇంకో ఐడి కూడా తీసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఒక యూజ్ మీ పాలసీలు అన్నమాట. చాలా మంది చాలా కంపెనీలు ఏం చేస్తామంటే మన పేరు మీద కనీసం 2-3 ఐడీస్ మనం రిఫర్ చేస్తూ ఉంటాం. ఇందులో అలా కాదు, ఎందుకంటే ఇది లీగల్ డాక్యుమెంట్స్ ఉన్న కంపెనీ, ఇది లీగల్ రిజిస్టర్డ్ అయిన కంపెనీ కనుక ఇదంతా కూడా పాలసీ కంపెనీ, పాలసీ ప్రకారంగా ఇది రన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ పని చూసినట్లయితే నో అటెండెన్స్ ఛార్జెస్, నో అడ్మిట్ ఛార్జెస్ మాట, ఎటువంటి మీకు ఛార్జెస్ ఉండు. అదే వితౌట్ కేవైసీ విల్ బి ద నాట్ అబిలిటీ యూజ్ ఎనీ సర్వీస్ మాట. మీరు ఏదైనా సరే కేవైసీ అనేది కరెక్ట్ గా మీరు చేసినట్లయితే తప్ప ఇది ఇందులో మనం సర్వీస్ మనం చేసుకోలేము. అలాగే గెట్ ఇన్కమ్ ఫ్రమ్ ద 20 లెవెల్స్ యూజర్ అప్గ్రేడ్ టు రీసెలర్స్ మాట. మీకు 1 లెవెల్ నుంచి 20 లెవెల్స్ వరకు కూడా మీకు ఇన్కమ్ అనేది అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది అన్నమాట. అలాగే మనకి బ్యాంక్ కూడా మనకి విత్డ్రా అనేది మనకి అందులో మినిమం ఒక ₹10 అనేది అందులో ఉండాలి వ్యాలెట్ లో, అప్పుడే మనకి విత్డ్రా అనేది అవుతుంది. అలాగే విత్డ్రా సర్వీస్ అవైలబుల్ 24/7/365, అంటే మీరు ఏ టైంలోనైనా సరే ఎనీ టైంలోనూ ఎన్ని సార్లు సరే విత్డ్రా పెట్టుకోవచ్చు. ఎనీ టైం మీరు సండే పెట్టుకోవచ్చు, మండే పెట్టుకోవచ్చు, ట్యూస్డే, అంటే 24/7/365 అంటే దానికి అదే అర్థం అన్నమాట. ఓకేనా? ఆ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే విత్డ్రా సర్వీస్ అవైలబుల్ చూసాం. మినిమం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ₹170. ఇప్పుడు ఎవరైనా మీరు రిఫర్ చేస్తారనుకోండి, మీకు ₹200 రావడం జరుగుతుంది. ఆ ₹200 మీరు వెంటనే విత్డ్రా పెట్టేసుకోవచ్చు. అన్ని కూడా ఈ అప్లికేషన్ లో ఆల్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కనుక అన్ని ఇందులోనే, ఈ అప్లికేషన్ లోనే. మన తెలుగు భాషలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, తినడం, లోపల అరగడం, ప్లస్ బయటకు వచ్చేయడం అన్ని ఇందులోనే ఏంటంటే అప్లికేషన్ లో చాలా పవర్ ఉందండి ఈ అప్లికేషన్ లో మనకి. అలాగే ఈ అప్లికేషన్ లోనే అన్ని కూడా ఇందులోనే జాయినింగ్ అవ్వడం, ఇందులో రిఫరల్ రావడం, ఇందులోనే మనకి ఇన్కమ్ రావడం, ఇందులోనే మన ర్యాంక్ అచీవ్ అవ్వడం, ర్యాంక్ ఇన్కమ్ కూడా రావడం, మళ్ళీ విత్డ్రా కూడా అన్ని కూడా ఈ అప్లికేషన్ లోనే ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఆల్ ఇన్ వన్ అప్లికేషన్ ఎక్కువ ఎక్కడ చూడలేదు. ఓకే, ఒక్కొక్క లింక్ ఉంటుంది కానీ ఒక ఇలా చేయాలంటే దాంతో ట్రై చేయడానికి అప్లికేషన్ ఆల్ ఇన్ వన్ యూజ్ ఇందులో ప్రతిదీ ఇంక్లూడింగ్ ఉంది ఇందులో. అలాగే విత్డ్రా చార్జెస్ అయితే IMPs అనుకో మనకి ₹12 కట్ అవుతుంది, ₹10 కట్ అవుతుంది. అలాగే ఇది ఇండియా గవర్నమెంట్ నుంచి లీగల్ గా కనుక మనకి 2% TDS మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం మనకి అది కట్ అవుతుంటుంది. అలాగే మీ యొక్క యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ ఎవరికి కూడా మీరు షేర్ చేయదు దయచేసి. ఇంకో విషయం ఏంటంటే మీకు ఇంకో షేర్ చేస్తాను.